వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మీద కోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కాకి ఖద్దరు ఇద్దరు కూడా కుమ్మక్కైపోయి దీంట్లో కేసు నీరుగార్చారు అని చెప్పని. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసే ప్రబల తార్కాణం. అనంతబాబుతో పోలీసులు చట్టాపట్టాలు వేసుకుని డీఫాల్ట్ బెయిల్ పళ్ళెంలో పెట్టివ్వడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు, షోకాజ్ నోటీస్ ఇచ్చారా అని చెప్పి నవంబర్ 30 లోపు విచారణ పూర్తి చేయాలని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది దీనికి సంబంధించి. సో మొత్తానికి ఆ హీట్ తగిలేసరికి మరి ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలా వద్దా అని ఆలోచించిందా ప్రభుత్వం, లేదంటే ఇంకా హీట్ ఎక్కడ పెరుగుతుంది అనుకున్నారో తెలియదు. కానీ ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసుల మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో కాకినాడ డిఎస్పీగా పనిచేసినటువంటి మురళీకృష్ణారెడ్డి, సిఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబు, వి భీమారావు వీళ్ళ నలుగురిని కూడా సస్పెండ్ చేసింది. అలాగే దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేసి అదే సమయంలో దుర్గాలక్ష్మి ఎవరైతే అనంతబాబు భార్య ఉన్నారో ఆవిడ కూడా కారులోనే ఉంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత A2గా ఆవిడని కూడా ఇందులో చేర్చారు. మరి దీని మీద కేసు నడుస్తోంది. వీళ్ళు నలుగురు కూడా ఇప్పుడు సస్పెన్షన్ పాలయ్యారు. అయిన తర్వాత కూడా ఇంకా అనంతబాబు దీనికి సంబంధించి మాట్లాడుతూ నేను పరారీలో లేను అని చెప్పి ఢిల్లీలో ఉన్నట్టుగా ఉన్నారు. మరి ఢిల్లీలో ఉండి మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఇందులో నా భార్యని నన్ను అనవసరంగా వేధిస్తున్నారు. వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వ్యక్తిగతమైనటువంటి పనుల మీద బిజీగా ఉన్నాను. నాకు పోలీసులు ఎవరు నోటీసులు ఇవ్వలేదు అంటూ కూడా ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి బయటలో ఆయన చెప్పడం జరిగింది. నేను మీ ముందే ఉన్నాను అంటూ కూడా. నా భార్యని ఇందులో అన్యాయంగా ఇరికించారట. మరి ఏం చెప్పాలి? పూర్తి స్థాయిలో హత్య జరిగింది అంటే ఎవరున్నారు, మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇవేమీ బయట పెట్టలేదు. అలాగే గతంలో ఇంకొక ఇష్యూ కూడా వచ్చింది. దీంట్లో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మరి ఆయన హస్తం ఏంటి ఇందులో అనే దాని మీద అనుమానాలు చాలామంది వ్యక్తం చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా బయటికి రావాలి. లడ్డూ అంశం డైవర్ట్ చేయడానికే నా కేసు తెర మీదకి తీసుకొచ్చారు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం అనంతబాబు ఇష్యూ బయటకు వచ్చిందట. అంటే శ్రీవారి లడ్డూ కంటే కూడా అనంతబాబు కేసు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి హత్య కేసులో కనీసం ఎమ్మెల్సీగా బర్తరఫ్ చేయాల్సింది పోయి చేయకుండా హ్యాపీగా సభలు సమావేశాలుగా పంపిస్తూ ఇప్పటివరకు ఇంకా మరి పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు ఈ కేసులో అంటే మరి ఏమనుకోవాలి? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మధ్యలో ఆయన్ని హ్యాపీగా అటు ఇటు చట్టాపట్టాలు తిప్పుకుంటూ ఒక హంతకుణ్ణి, ఎస్ నేరం నిరూపణ అయ్యింది, చేసింది తనే ఒప్పుకున్నాడు అనే దగ్గరే ఒక పాయింట్ వస్తుంది ముందు. మరి అందులో బెయిల్ ఎలా వస్తుందంటే హత్య కేసులో బెయిల్ కూడా ఇస్తారా? హత్య చేసి చంపేసి డోర్ డెలివరీ చేస్తే బెయిల్ కూడా ఇస్తారా శిక్ష విధించకుండా అన్న దానికి సమాధానం ఎక్కడా లేదు. అంటే ఏం జరుగుతోంది? ఇదే జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటిది. సో నవంబర్ 30 డెడ్లైన్ పెట్టారు. ఎవరెవరున్నారు ఇందులో, ఎవరెవరి హస్తం ఉంది, అసలు ఏ పాయింట్ మీద జరిగింది, కేవలం 20,000 రూపాయల కోసమే హత్య చేశారా? 20,000కి మాత్రమే, అది కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి అనేక వ్యాపారాలు ఉన్నటువంటి అనంతబాబు ఆ మన్యం ఏరియాలో మొత్తం అంతా కూడా రంపచోడవరం ఆ ఏరియా అంతా కూడా తన గుప్పెట్లో పెట్టుకొని ఏం జరిగినా కూడా తనకు తెలియకుండా జరగదు అనేటువంటి ఒక శాసనకర్త, శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి అనంతబాబుకి ఆఫ్టర్ ఆల్ 20,000తోటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసేంత కోపం వచ్చేసిందా? ఏమో 5 రూపాయలకు కూడా మటలు జరుగుతాయని సినిమాల్లో చూస్తాం. బట్ ఇక్కడ చూస్తే ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చూద్దాం. ఎవరైతే ఆ రోజు ఆ ప్రభుత్వం కోసం అంటే ముఖ్యంగా ప్రజా ప్రయోజనాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలు, వైసీపీ నేతల ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి పనిచేశారో పోలీసులు ఒక్కొక్క కేసులో బయటికి వెళ్తున్నారు. ఐపీఎస్ల దగ్గర నుంచి నార్మల్ కానిస్టేబుల్స్ వరకు కూడా ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే పివి సునీల్ కుమార్ సస్పెన్షన్, ఐపీఎస్ అయ్యి ఉండి కూడా డీజీపీగా ప్రమోట్ అవ్వాల్సినటువంటి వ్యక్తి ఆఖరికి రిటైర్మెంట్ కూడా సస్పెన్షన్ తోటి ముగించాల్సినటువంటి కర్మ పట్టింది గతంలో చేసినటువంటి కేసుల పరంగా. ఆ తర్వాత ఐపీఎస్ విశాల్ గున్ని కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. తర్వాత కాంతిరాణా టాటా, మరి వీళ్ళందరూ కూడా ఏం చేశారు అనేటువంటిది అందరికీ తెలిసిందే జత్వానీ కేసుకు సంబంధించి. ఇక ఇప్పుడు వచ్చి ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ఈ నలుగురు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ముందు ఇంకెంతమంది ఉంటారు. సో వ్యవస్థ కూడా ప్రక్షాళన అవ్వాలి అనేది ప్రజలు కోరుకుంటున్నది. మరి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి ఆదేశాల మేరకు నవంబర్ 30 లోపల కేసుని పూర్తి చేస్తారా, లేదు ఇంకా ఎన్నికల దాకా లాక్కెళ్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.